హాయ్ ఫ్రెండ్స్, 2021 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ పార్ట్ 1 మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది వెబ్ సిరీస్లో. కొరియన్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ సిరీస్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. సర్వైవల్ థ్రిల్లర్ కావడంతో నెట్ఫ్లిక్స్ మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్ అయ్యింది. ఎన్నో ట్విస్ట్ అండ్ థ్రిల్స్తో, చిల్లింగ్ మూమెంట్స్తో ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు పార్ట్ 1. వెబ్ సిరీస్ బడ్జెట్ 180 crores అయితే నెట్ఫ్లిక్స్కి 7,000 crores వచ్చాయి అంటే ఎంత హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. డైరెక్టర్ వాంగ్ డోంగ్ క్రియేట్ చేసిన ఒక వండర్ ఈ మూవీ. వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు ఈ మూవీ యాక్టర్స్ అండ్ టీమ్. ఈ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన స్క్విడ్ గేమ్ పార్ట్ 2 ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో December 26th రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. సిరీస్ బాగుంది. పార్ట్ 1 స్టోరీలోకి వెళ్తే, లైఫ్లో ఎన్నో కష్టాలతో ఉంటూ అప్పుల్లో అవసరాల్లో ఉన్న వారికి మనీ ఎర్న్ చేసుకోవచ్చు కొన్ని గేమ్స్ ఆడుతూ అని చెప్పి ఒక చోటుకి తీసుకెళ్ళి వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం 456 ప్లేయర్స్ వస్తారు గేమ్స్ ఆడటానికి. ఎవరైతే చివరికి గెలుస్తారో వాళ్ళకి 45.6 బిలియన్ ప్రైజ్ మనీ ప్రకటిస్తారు. సరదాగా గేమ్ ఆడి మనీ సంపాదించవచ్చు అని వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది గేమ్లో ఓడిపోతే చంపేస్తారని. దానివల్ల ఎంతో భయపడిన వాళ్ళు ఓటింగ్ పద్ధతిలో ఆ హౌస్లోంచి బయటికి వచ్చేస్తారు. కానీ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ గేమ్స్ ఆడటానికి తిరిగి వస్తారు. ఆ గేమ్ కాన్సెప్ట్స్, వాళ్ళ మధ్య బాండింగ్ అన్నీ చాలా బాగుంటాయి. ఎంతో బ్యాటిల్ తర్వాత హీరో ఆ మనీ గెలుస్తాడు. కానీ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చనిపోతారు. ఇప్పుడు పార్ట్ 2కి వస్తే, డబ్బున్న వీఐపీ వాళ్ళ ఆనందం కోసం మనీ అవసరమైన వారిని తీసుకుని వచ్చి ఇలా చంపేసి ఆనందం పొందడంతో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తాడు మన హీరో. గేమ్లో తిరిగి జాయిన్ అవుతాడు. తను అనుకున్నది సాధించాడా లేదా అనేది ఈ సిరీస్లో చూడొచ్చు. ఈ మూవీలో టోటల్ 7 episodes ఉంటాయి. పార్ట్ 1లో ఉన్న గేమ్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ ఈ పార్ట్ 2లో కొంచెం మిస్ అవుద్ది. 1-2 episodes కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఎపిసోడ్ 3 నుండి బాగుంటుంది. క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ అండ్ ఎమోషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. న్యూ గేమ్స్ ఉంటాయి ఇందులో. హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్, మదర్ అండ్ సన్, ట్రాన్స్ ఉమెన్, థానోస్, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సిరీస్లో. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. విలన్ ఎవరు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందు నుండే. హీరోగా లీ జంగ్ అయితే సూపర్. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా బాగా చేస్తారు. సీజన్ 3 కూడా ఉంది 2025లో. ఒక మంచి సర్వైవల్ సిరీస్ చూడాలి అనుకుంటే వెంటనే నెట్ఫ్లిక్స్లో చూసేయండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.